శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసాన్ని మన దేవాలయాల్లో ప్రభాత పూజలు అయిన తర్వాత చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 325 అధ్యాయాలు పూర్తి చేసి 326వ అధ్యాయంలోని 35వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 36వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకున్నాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షం దారం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ప్రేరయచ్చభ్రసంఘాతాన్ ధూమజాంశ్చోష్మజాంశ్చ యః ప్రథమః ప్రథమే మార్గే ప్రవహో నామయో నిలః. పొగతోటి వేడితోటి ఏర్పడే మేఘాలని, అలానే వడగండ్లని ఇటు అటు తిప్పే ప్రథమ మార్గంలో వీచేది ప్రవాహం అని చెప్పబడే వాయువు. అంబరే స్నేహమభ్యేత్య విద్యుద్భ్యశ్చ మహాద్యుతి ఆవహో నామ సంవాతి ద్వితీయ శ్వసనో నదన్. ఆకాశంలో రసమాత్రల్ని, మెరుపులు మొదలైన వాటిని ఉత్పన్నం చేయటానికి ఆవిర్భవించేది అది రెండవ వాయువు. దాన్ని ఆవహం అంటారు. అది చాలా పెద్ద ధ్వనితో వీచే వాయువు. ఉదయం జ్యోతిషాంశస్య సోమాదీనం కరోతి అంతర్దేహేషు తోదానాం యం వదంతి మనీషిణః యశ్చతుర్భ్యః సముద్రేభ్యః వాయుర్ధారయతే జలం ఉద్రుచ్ఛాదతే చాపః జీమూతేభ్యోంబరే నిలః యోద్భిః సంయోజ్య జీమూతాన్ పర్జన్యాయ ప్రయచ్చతి ఉద్వహో నామ బంహిష్ట తృతీయః స సదాగతిః. ఇంకా మూడవ వాయు పేరు ఉద్వహం. ఇది చంద్ర సూర్యాదులకు ఉదయాన్ని కలిగిస్తుంది. మానవ శరీరంలో ఉండటం వల్ల విద్వాంసులు దీన్ని ఉదానంగా వ్యవహరిస్తారు. ఉద్వహమే ఉదానం అని వ్యవహరిస్తారు. 4 సముద్రాల్లో నీటిని పైకి తీసుకుని పోయి జీమూతాలు అనే మేఘాల్లో ఉంచుతుంది. జీమూత మేఘాలను జలపూర్ణాలు చేసి పర్జన్యుణ్ణి స్వాధీనం చేస్తుంది. తృతీయ మార్గంలో వీచడం వల్ల దీన్ని తృతీయ వాయువు అని కూడా అంటారు. సమోచ్యమాన బహుధా ఏన నీతా పృథగ్ధనా వర్షమోక్ష కృతారంభా తే భవంతి ఘనాఘనా సంహతా ఏన చ విద్ధా భవంతి నదతా నద రక్షణార్థాయ సంభూతా మేఘత్వం ఉపయాంతి చ యోసౌ వహతి భూతానాం విమానాన్ని విహాయ స చతుర్థ సంవహో నామ వాయు స గిరిమర్ధన. ఇక 4వ వాయువుని సంవహం అంటారు. ఇది అటు ఇటు పోయే నానా విధాలైన మేఘాలను గుంపుగా చేసి నీటిని వర్షింపజేస్తుంది. అలానే గుంపులుగా ఏకమైన తన ప్రేరణతో చిందరవందర చేసేస్తుంది. వేణువులాగా ధ్వనించడం వల్ల నదం అని కూడా దీన్ని అంటారు. ఇది ప్రాణులను రక్షించడానికి మళ్ళీ నీటిని సంగ్రహించి గడ్డగట్టిస్తుంది. ఆకాశంలో వెళ్లే దేవతల విమానాలను స్వయంగా వహిస్తుంది.
పర్వతాల గర్వాన్ని అణిచివేస్తుంది. సంవహం అంటారు. ఇక ఏన వేగవత రుగ్ణ రూక్షేణ అర్వతానగాన్ వాయువా సహితా మేఘా తే భవంతి బలాహక దారుణోత్పాత సంచార నవస స్తనయితృమాన్ పంచమ సమహావేగ విభహో నామ మారుత. ఐదో వాయు పేరు విభహం. ఇది మహాతీవ్రమైన వేగంతో పెద్ద ధ్వని చేస్తూ వీచి పెద్ద పెద్ద చెట్లను కూడా విరగ్గొడుతుంది. వేళ్లతో సహా పెళ్లగిస్తుంది. ప్రళయకాలంలో గుంపులుగా ఏర్పడే మేఘాలకు వలాహక సంజ్ఞ కలగడానికి హేతు ఇదే. తన సంచారంతో భయంకరమైన ఉత్పాతాలను కలిగిస్తుంది. ఆకాశంలో తనతో కూడా మేఘాల గుంపులను తీసుకొని పోతుంది. ఇది అత్యంత వేగమైంది. యస్మిన్ పారిప్లవా దివ్యా వహం చాపో విఘాయస పుణ్యం చాకాశ గంగాయా తోయం విష్టభ్య తిష్టతి దూరాత్ ప్రతిహతో యస్మిన్ ఏకరస్మిన్ దివాకరః యో నిరం సుసహస్రస్య ఏన భాతి వసుంధర యస్మాదాప్యాయతే సోమః నిధిర్దివ్యో అమృతస్య చ షష్ఠః పరివహో నామ సవాయుర్జేతాంబరః. ఇక ఆరో వాయువుని పరివహం అంటారు. తాను ఆధారమై ఆకాశంలో దివ్య జలాల్ని ప్రవహింపజేస్తుంది. ఇది పవిత్రమైన ఆకాశ గంగా జలాన్ని ధరిస్తుంది. సహస్ర కిరణాలకు ఉత్పత్తి స్థానమైన సూర్యుడిని దూరంగా ఆపేస్తుంది. భూమిని ప్రకాశింపజేస్తుంది. ఒకే కిరణం గదిగా కనిపిస్తుంది. అమృత దివ్య నిధి అయిన చంద్రుని పోషిస్తుంది. విజయశీల వాయువుల్లో శ్రేష్టమైనది. సర్వప్రాణభృతాం ప్రాణాన్ యోంతకాలే నిరస్యతి యస్య వత్వానువర్తేతే మృత్యువైవస్వతావుభౌ సమ్యగన్ వీక్షతాం భుజ్య శాంతయాధ్యాత్మనిశ్చయ ధ్యానాభ్యాసాభిరామాణం యో మృతత్వాయ కల్పతే యం సమాసాజ్య వేగేన దిశోంతం ప్రతిపేదిరే దక్షస్య దశపుత్రాణం సహస్రాని ప్రజాపతే ఏన సృష్ట పరాభూత యాచతే నివర్తతే పరావహో నామ పరహ వాయుస్స దురత్రికర్మ. ఏడవ వాయువు పేరు పరావహం. ఇది అంతకాలంలో సర్వప్రాణుల ప్రాణాలని శరీరాల నుంచి బయటికి తీసేది. ఇది ప్రాణ నిష్కాసన మార్గానికి మృత్యు యముడు వెంట ఉండేటట్లు చేస్తుంది. నిరంతరం శాంతమైన మనస్సుతో అధ్యాత్మ చిత్తామగ్గులై ఆత్మానుసంధానం చేసేవారికి అమృతత్వాన్ని ఇస్తుంది. ఇది అమృతత్వాన్ని ఇస్తుంది. దక్ష ప్రజాపతి 10,000 మంది పుత్రులు అన్ని దిక్కుల అంతాలకు చేరడానికి హేతువైనది. ఇది తన స్పర్శతో విలీనమైన ప్రాణులు ఇక్కడి నుండి పోవటమే కానీ తిరిగి రాకుండా చేస్తుంది. సర్వశ్రేష్టమైనది సప్తమ వాయువు. దీన్ని అతిక్రమించడం అందరికీ కష్టమే. ఏమేతేతి తే పుత్రా మారుత పరమాద్భుత అనారతం తే సంవాంతి సర్వాగా సర్వధారిణ. ఈ ప్రకారంగా ఈ 7 రుద్గణాలు పరమాద్భుతాలైన దితి యొక్క సంతానం. ఇవి సర్వగమనం కావి. ఇవి నిరంతరం విష్ణు సంస్థాన్ని ధరిస్తూ ఉంటాయి. ఏతత్తు మహదాశ్చర్యం యదయం సర్వతోత్తమ కంపిత సహసా తేన వాయునా తే ప్రభాయత. చాలా వేగంగా వీచే ఈ వాయువు వల్ల పర్వత శ్రేష్టమైన హిమోత్పర్వతమే వేగంగా కంపించడం మహాశ్చర్యకరం. విష్ణోర్ని శ్వాస వాతోయం యదా వేగ సమీరిత సహసోధీర్యతే తాత జగత్ ప్రవ్యధతే తదా. నాయన, ఇది విష్ణు యొక్క నిశ్వాస వాయువు. ఆ నిశ్వాస వాయువు వేగంతో వెళ్ళినప్పుడు ఈ జగత్తంతా కూడా వ్యధ చెందుతుంది. తస్మాత్ బ్రహ్మ విదో వేదాన్నాధీయంతే అతివాయతి వాయుర్వాయుభయం యుక్తం బ్రహ్మ తత్పీడితం భవేత్. ఇందువల్ల బ్రహ్మవేత్తలైన వాళ్ళు తీవ్రంగా వాయువు వీచేటప్పుడు వేదాధ్యయనం చెయ్యరు నాయన. ఇదంతా ఎందుకు చెప్పాడంటే శుకుడు వ్యాసుడు
అంటే కొడుకు తండ్రి ఇద్దరు కూడా కలిసి నారదుడి యొక్క మాట మీద పర్వతాలపైన ఏం శబ్దం వినపట్టలేదు, ఏంటి మీ శిష్యులంతా వెళ్ళిపోయారు అని అడిగితే మా శిష్యులంతా విద్య పూర్తి చేసి వెళ్ళిపోయారు, అయితే మీ ఇద్దరు చేయొచ్చు కదా వేద ఘోష, ఆ వేద ఘోష లేకుండా ఈ పర్వతం ఉండకూడదు అని చెప్తే అప్పుడు వాళ్ళు వేదఘోష మొదలు పెడతారు. వేదఘోష అంటే వేదాలు చదవటం. తీవ్రమైన వాయువు వేయగానే ఆపునాయన అంటాడు తండ్రి. ఎందుకు ఆపాలి అన్నదానికి సమాధానంగా ఈ సప్త విధాలైన వాయువుల గురించి వ్యాసుల వారు సుఖ మహర్షికి చెప్పి, నాయన ఇదిగో ఇందువల్లనే బ్రహ్మవేత్తలైన వాళ్ళు తీవ్రంగా వాయువు వీచేటప్పుడు వేదాధ్యయనం చెయ్యరు. వేదాలు కూడా భగవంతుడి యొక్క నిశ్వాసాలే. నిశ్వాసం అంటే గాలి వదలటాన్ని నిశ్వాసం అంటారన్నమాట. అంటే వేదాలు ఏమిటి, ఎట్లా వచ్చినాయి అంటే ఆ విష్ణుమూర్తి యొక్క ఊపిరిలోంచి వచ్చినాయి అన్నమాట. ఆయన ఊపిరి బయటికి వదిలినప్పుడు వచ్చిన వేదాలు. ఆ సమయంలో వేదపారాయణం ఏ సమయంలో తీవ్రమైన వాయువు వీచేటప్పుడు కనుక వేదపారాయణం చేస్తే వాయువుకు భయం కలుగుతుంది. అలానే వేదం కూడా కలత చేస్తుంది. ఏతావదుక్వా వచనం పరాశర సుతః ప్రభు ఉక్వా పుత్రమధీశ్వేతి వ్యోమగంగామగాత్తద. అనధ్యాయ విషయం అంటే అధ్యాయం చేయకూడని సమయం గురించి వ్యాస మహర్షి అలా పుత్రుడైన సుఖయోగితో చెప్పి, ఆ తర్వాత గాలి, ఆ తీవ్రమైన గాలి ఆగిపోగానే ఇక వేదాధ్యయనం ప్రారంభించు అని ఆకాశగంగ వైపు చూశాడు వ్యాసుడు వారు. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి మోక్షధర్మ పర్వణి అనధ్యాయ నిమిత్త కథనం నామా అష్టవింశత్యధిక 300తమోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 328వ అధ్యాయం. రేపు మనం 329వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.